టొమాటో ధరలు ఒక్కసారిగా పడిపోవడంతో అటు రైతులు ఇటు వ్యాపారులు ఇబ్బందులు పడుతున్నారు. 2 వారాల క్రితం కిలో 30 రూపాయలు పలికిన టొమాటో ఒక్కసారిగా కిలో 10 రూపాయలకు పడిపోయిందని అంటున్నారు వ్యాపారులు. పెద్ద మొత్తంలో పంట రావడం, అన్ని ప్రాంతాల్లో కూడా టొమాటో అందుబాటులో ఉండడమే కారణమంటున్నారు. 200 రూపాయలు పలికే 25 కిలోల బాక్సు 80 రూపాయలు కూడా రావడం లేదని అంటున్నారు. టొమాటో ధరలపై మరింత సమాచారాన్ని మా ప్రతినిధి భాస్కర్ అందిస్తారు. ఇప్పుడు కేవలం 7,999 అప్ టు 10 kgs వరకు బరువు తగ్గి అధిక బరువు నుంచి వచ్చే ప్రధాన సమస్యలను దూరం చేసుకోండి. మార్కెట్లో టమాటా రేట్లు ఒక్కసారిగా పడిపోయాయి. భారీగా పతనమైన టమాటా రేట్లను చూసి రైతులు లబోదిబో అంటున్నారు. మరోవైపు వ్యాపారులు కూడా ఈ ధరలు డీలా కావడంతో వాటిని అంటే ఈ టమాటా అనేది నిల్వ ఉండే వస్తువు కాకపోవడం, దీంతో దీనిని ఎక్కువ రోజులు నిల్వ ఉండదు, ఖరాబ్ అయిపోతుంది. కాబట్టి వ్యాపారులు కూడా ఇబ్బందులు పడుతూ ఉన్నారు. ఒక్కసారిగా గత నెల రోజులతో పోలిస్తే నెల రోజుల్లో కనీసం 20 రూపాయలు ఒక కేజీకి తగ్గిపోయిన పరిస్థితి ఉన్నది. ఇప్పుడు కేవలం 10 రూపాయలు కిలో, లేదంటే 20 రూపాయలకు 2 కిలోలు అమ్ముతున్నామని చెప్పేసి వ్యాపారులు అంటున్నారు. మనం కరీంనగర్లోని మార్కెట్లో ఉన్నాం. ఇక్కడ ఒక హోల్సేల్ వ్యాపారి ఉన్నారు, ఆయన అడిగి తెలుసుకుందాం. బ్రదర్ చెప్పండి, రేట్లు ఎప్పటి నుంచి ఇట్లా తగ్గిపోయింది? నెల లోకల్ టమాటా బాగా చూట్లా రైతులు బాగా పెట్టిర్రు, దానివల్లే మార్కెట్ పడిపోయింది. వాళ్ళకు కూడా లాభం లేదు, రైతులకు కూడా నష్టమే. మనం కూడా నష్టంలో నడుస్తున్నాం వ్యాపారం. ఎన్ని కిలోలు పెట్టే బ్రదర్? 25 కిలోలు. 25 కిలోలు. ఇప్పుడు ఎంత ఉంది ఇది ఒక పెట్టే బాక్స్? ఇప్పుడు బాక్స్ 80 రూపాయలు, 100 రూపాయలు ఉంది. 80 రూపాయలు, 100 రూపాయలు. నెల కింద ఎంత ఉండే ఇది బాక్స్? నెల కింద 400, 500. 500 అంటే అప్పుడు కిలో హోల్సేలే మీకు 20 రూపాయలు పడేది. 20 రూపాయలు పడేది అప్పుడు. ఇప్పుడు కూరగాయల మార్కెట్ టమాటా ధర మొత్తానికి పడిపోయింది. మిగిలిన కూరగాయలు ఎట్లా ఉన్న ధర? బెండకాయ 40 ఉంది, 50 ఉంది హోల్సేల్గా. అన్ని కూరగాయలకు రేట్లు ఉన్నాయి, ఒక ఓన్లీ టమాటాకు లేదు. ఓన్లీ టమాటాకు లేదు. ఎప్పటిదాకా కొనసాగుతుంది ఈ పరిస్థితి? చెప్పలేము, నెల కావచ్చు, 2 నెలలు కావచ్చు. బయటికి ఎక్కడికి పోతలేవా మన దగ్గర? కోటింగ్ లేదు, ఇక్కడనే పుష్కలంగా టమాటా వస్తుంది. రైతులు అమ్మంగా మిగిలిన ఇంటికి కొంట పోతుర్రు. మేము 50 బాక్సులు కొని 5 బాక్సులు అంటే ఎక్కువ అమ్ముతలేము. మేము కూడా చెత్త డబ్బాలు వారెత్తున్నాం. మొత్తం నష్టంలో వ్యాపారం. రోజు కనీసం ఒక 50 బాక్సుల మేర జరిగే వ్యాపారం ఇప్పుడు కనీసం 10 బాక్సులు కూడా జరగట్లేదు. ఎక్కడికక్కడ గ్రామాల్లో కూడా, అంటే ఒకప్పుడు గ్రామాల్లోకి కూడా కొన్ని సీజన్లు ఎలా ఉంటుందంటే అనంతపూర్ నుంచి కానీ ఇటు మహారాష్ట్ర నుంచి కానీ టమాటా ఇక్కడికి ఇంపోర్ట్ అవుతుంది. ఆ ఇంపోర్ట్ అయ్యే టమాటా ఆ టైంలో రేటు బాగా ఉంటుంది. ఇక్కడ ఉత్పత్తి కాదు కాబట్టి రేటు ఉంటుంది. అది వర్షాకాలం కావచ్చు, మరి ఎండాకాలం మే నెల ఆ టైంలో ఉంటుంది. అయితే సిచ్యువేషన్ ఇప్పుడు మనం ఒకసారి పరిశీలిస్తే బయట నుంచి ఎక్స్పోర్ట్స్, మనకి ఇంపోర్ట్స్ లేవు, ఇక్కడ నుంచి దిగుబడులు లేవు. కానీ ఇక్కడ పండిన పంటను ఇతర ప్రాంతాలకు ఎగుమతి చేద్దామన్నా కూడా అక్కడ కూడా పంట పండడం అనేది ఒక కారణంతో ఇక్కడ నుంచి ఎగుమతులు నిలిచిపోయినాయి. ఎగుమతులు స్థానికంగా ఉత్పత్తి అయ్యే ఇవే ఎక్కువ ఉన్నాయని చెప్పేసి అంటున్నారు. మనతో ఒక కస్టమర్ ఉన్నాడు, ఆయన అడిగి తెలుసుకుందాం. బ్రదర్, ఎంత ఉంది టమాటా? వారం కింద ఎంత ఉండే, ఇప్పుడు ఎంత ఉంది? అప్పుడు 50 రూపాయలు ఉండే, ఇప్పుడు 10 రూపాయలు అయింది. ఇప్పుడు బాగుంది. ఇప్పుడు 10 రూపాయలు అయింది. అంటే మిగిలిన కూరగాయలు ఇప్పుడు? మిగిలిన కూరగాయలకి ఎక్కువనే ఉంది రేటు. ఓన్లీ టమాటా ఒకటే తగ్గింది. ఒక టమాటా తగ్గింది అంతేగాని అన్నిటికీ బాగానే ఉంది రేటు. ఓన్లీ టమాటా మాత్రమే తగ్గింది, అన్ని కూరగాయలకు రేట్లు ఎక్కువగానే ఉన్నాయని చెప్పేసి అంటున్నారు. ఇక్కడ మరొక వ్యాపారి ఉన్నారు, వాళ్ళని అడిగి తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. అక్కడ ఎలా ఉంది పొజిషను ఏంటి అనేది వాళ్ళని అడిగి తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. అయితే ఎక్కడ చూసినా కూడా టమాటా కుప్పలుగా ఉన్న పరిస్థితి కనిపిస్తూ ఉన్నది. అమ్మ చెప్పండి, ఎట్లా ఉంది టమాటా వ్యాపారం? 10 రూపాయల కిలో, 15 రూపాయల కిలో ఇస్తున్నాం. 10 రూపాయల కిలో, 15 రూపాయల కిలో. ఎందుకు ఇట్లా అయింది? లోకల్ మాల్ వస్తుంది కాబట్టి ఎట్లుంది. జనరల్గా అయితే ఎక్కడి నుంచి వస్తుంది మనకు మాల్? నుస్లాపూర్, తిమ్మాపూర్, ఆల్గునూరు. ఇక్కడ లేనప్పుడు పంట, ఇక్కడ లేనప్పుడు వేరే నుంచి వస్తుంది. ఇప్పుడేమో ఇక్కడ లోకల్ మాలే ఈ రేటు ఉంటుంది, తక్కువ రేటు ఉంటుంది. మనం ఇక్కడ నుంచి ఇప్పుడు ఇటు ఇతర ప్రాంతాలకు ఏం పోవట్లేదు, ఇక్కడికే వస్తుంది, కర్మారే వస్తుంది. ఇది ఉగాది దాకా ఉంటుంది ఈ రేటు. లోకల్ మాల్ తర్వాత మళ్ళీ బయట మాల్ వస్తుంది. అప్పటిదాకా ఇదే రేట్లు ఉంటాయి, ఇవే మళ్ళీ ఇదే పరిస్థితి. ఎట్లా రోజు ఎన్ని పెట్టెల మీద ఇప్పుడు ఎన్ని అమ్ముతున్నాం? రోజు అప్పుడు 10 అమ్ముతాం, ఇప్పుడు కూడా 10 అమ్ముతాం, కానీ అంత ఉండదు. పెద్ద ఎత్తున ఇక్కడ స్థానికంగా టమాటా ఉత్పత్తి జరగడం అనేది ఒక ప్రధాన కారణంగా ఉంది. దీనివల్లనే ఇక్కడ రేటు అనేది పడిపోయింది. ఇతర ప్రాంతాలకు ఎగుమతి లేదు, ఆ ప్రాంతాల్లో కూడా టమాటా ఉత్పత్తి భారీగా ఉండడం అనేది ఒక కారణం వల్లనే టమాటా రేటు పడిపోయింది. ఇది మరొక 2 నెలలు కొనసాగే అవకాశం ఉందని చెప్పేసి స్థానిక వ్యాపారులు అయితే అంటూ ఉన్నారు. కెమెరా పర్సన్ సంపత్తో కలిసి భాస్కర్, ఎన్టీవీ, కరీంనగర్ నుంచి.